తెల్లవారుతున్న వేళ బతుకులు తెల్లారిపోయాయి. కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనుకునే లోపే అగ్నికిల్లల రూపంలో మృత్యువు కబళించింది. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర విషాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని తగలబడిపోయారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమైపోయారు. 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మందికి 40% వరకు కాలిన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. 13 మందిని ఒంగోలు రిమ్స్ కి తరలించారు అధికారులు. మృతులు క్షతగాత్రులందరూ 30 ఏళ్ల వయసులోపే ఉన్నవారు. బయట తీసుకొచ్చింది. నువ్వు దూకావా? పైన పండుకోండి, కిందకు దూకారు. కిటికీలలోంచి వచ్చినావమ్మా. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర టిప్పర్ ను ఢీకొట్టింది సిట్టర్ కమ్ స్లీపర్ నాన్ ఏసీ బస్సు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగి కొన్ని క్షణాల్లోనే మొత్తం తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవ దహనమైపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్సు అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో కాలిపోయారు. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు.